మధ్యవర్తిగా ప్రభుత్వానికి కార్మికుల మధ్యవర్తి ఉంది. అది లాభాలు పొందుతుంది తప్ప మన పిఎఫ్ కానీ మన యూఎస్ఏ కానీ మన భద్రత కానీ మన తిండి కానీ మన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన వేతనాలు పెంచాలని చెప్పేది ఏం లేదు. మనం కొట్టడంగా ఇవాళ మున్సిపాలిటీలో 16,500 రూపాయలు అయింది. గ్రామ పంచాయతీ కార్మికులు 200 రూపాయలు మనం సిఐటిగా కొట్లాడుతూనే ఇలా 9,500 రూపాయలు పొందుతుంది. ఇలా మన ప్రభుత్వ వైద్యంలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ సర్వీస్ కింద పనిచేస్తున్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి మన కార్మికులందరూ కూడా 10,000 రూపాయలతో ఖర్చు పరిస్థితి ఉన్నదా? ఇలా ధరలు కానీ ఫ్యామిలీ ఆటో గ్యాస్ చేసి 2 రూపాయలు 240 రూపాయలు ఇచ్చే పోతాయి. తర్వాత ఇంకా టీ తాగాలని చెప్తాయి, లేకపోతే ఇంకేదైనా తినాలని చెప్తాయి, లేదా ఆరోగ్య సమస్యలు, పిల్లల స్కూల్ ఫీజులు, తర్వాత రెంట్, అద్దె పంపలు. ఇప్పుడు ఎవరు కూడా సొంత భవనాలు సొంతంగా ఉన్నటువంటి వాళ్ళైతే నా దగ్గర తక్కువ మంది ఎవరో కొంతమంది అదే నాతో నూట ఉన్నది కానీ నాకైతే సొంత ఇల్లు ఉన్నదైతే ఉంది. అందరూ కూడా మీరు ప్రాంతాన్ని చేసి ప్రభుత్వం కోసం స్థిరపడి మనకి ఇల్లు కావాలి. మనం కూడా ఏమన్నంటే ప్రభుత్వం పెడుతున్నటువంటి మనం ఏదైతే 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారెంటీల పథకాలలో కూడా మనం 2,500 రూపాయలు మనకు ఇవ్వాలి. అదే సందర్భంలో ప్రతి పథకం మనకు గుర్తించే విధంగా మొదటి ఎందుకంటే ఇలా కరోనా విషయంలో కానీ తర్వాత ఏదైనా ఆపద వచ్చి ప్రమాదం జరిగినప్పుడు కానీ ప్రతి దాంట్లో మనమే పేషెంట్ కేర్గా తర్వాత సెక్యూరిటీగా తర్వాత స్లీపర్గా అన్ని రకాల పనులు సర్వీస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే మానవతా దృక్పథం కుటుంబ సభ్యులు కూడా చేయడానికి సర్వీస్ పేషెంట్ మనం చేస్తున్నాం. ఇక్కడ ఉంటాం ఆ సర్వీస్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం మనకి వేతనాల విషయంలో మనకి గ్యారంటీ లేకుండా పోతూ ఉంది. భయభ్రాంతులతో బతుకున్నాం. నాకు తెలిసిందే కార్మికులు ఏంటంటే అరే మాకు ఇది కావాలి, మా మంచిది కావాలి, మాకు టీ కావాలి, మాకు లేకపోతే విశ్రాంతి కావాలి, భోజనాలు చేయాలంటే మాకు విశ్రాంతి భవనం కావాలి, లేకపోతే మాకు పిఎఫ్ అమలైతున్నా కాలేదు, మా జీతాలు ఎందుకు అడిగే పరిస్థితి కూడా లేదు. 1 నిమిషం 6 నిమిషం తేడా వచ్చినా లేదా గంట ఒక 10 నిమిషాలు ఆలస్యం వచ్చినా ఆలస్యంగా ముందు పోయినా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఏమంటే ఇలా కాంట్రాక్ట్ వ్యవస్థ ఏంటంటే ఒక రకంగా మనం పని చేస్తుంది తప్ప మన గురించి ఆలోచించారు, మన బతుకుల గురించి మనం ఎట్లా బతకాలని ఆలోచించారు. దీని మీదనే మనం రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తాము. సమ్మెలో ఎందుకంటే ఎమర్జెన్సీగా ఉంది కాబట్టి నేను అందరూ రావాలంటే ఇది వ్యవస్థ ఉన్నారు. మనం ఒక్క రోజు ఖాళీ ఉంటే వ్యవస్థ ఉన్నాను మొత్తం చింతరమందరం అవుతుంది. ఒక డాక్టర్ రాకపోతే నడుస్తుంది, మనం ఒక పేషెంట్ కేర్ రాకపోతే నడుస్తుంది, ఒక స్లీపర్ రాకుండా నడుస్తుంది. ఇంకొక ముట్టాలి, శుభ్రపరచాలి. వచ్చేటటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా శుభ్రమైనటువంటి హాస్పిటల్ నిర్మించడానికి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అంత కష్టపడుతున్న మన విషయంలో ఈ 10,500 రూపాయలతో మన బతకం సాధ్యమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా 21,000 రూపాయలు వేతనం కావాలన్నా వద్దా? మనకి కావాలంటే మనం పోరాడాలన్నా వద్దా? పోరాడాలంటే మనం సిఐటి జెండా పట్టుకోవాలి కదా. సిఐటి జెండా పట్టుకుని మనం పోరాడాలి. ఇక్కడ కాదు, గాంధీ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్, తర్వాత ప్రభుత్వ ఎక్కడైతే హాస్పిటల్ అక్కడంతా కూడా మన సిఐటి జెండా మన అంతా మన అప్పులు సాధించబడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ రకంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే తొలగించటాలెక్కువైతున్నాం మన దాంట్లో. ఒక విషయం తొలగిస్తున్నది ఏదంటే ఇంత చిన్న కారణం పెట్టుకుని చేస్తుంది. వెనకంగా ఎన్ని పోయినా మనకు అర్థం కాదు. కానీ ముందలంగా ఎవరైనా 100, 50, 10, 10 ఏదైనా తీసుకుంటే వాళ్ళ మీద పనిష్మెంట్ కింద మనం బంద్ చేస్తున్నాం. అతనికి డ్యూటీ లేకపోతే ప్రయత్నం చేస్తుంది. అంటే అతనికి పనికి రాదు అమ్మటే ఇమ్మీడియట్గా మన బయట వాళ్ళు ఎవరైనా ఒకరు తీసుకొచ్చుకొని మన పెట్టుకుంటాయి. ఒక రకంగా మన వల్ల తప్పు చేస్తే నోటీస్ ఇస్తాం, లేదా 10 రోజులు పనిష్మెంట్ కింద ఆప్షన్ చేపిస్తాం, జీతం కట్ చేస్తాం. కానీ అసలు కడుపే కొడుతున్నాం. ఆ కడుపు కొట్టే విషయంలో ఫలానా రజయకో ఇబ్బంది అవుతుందో, ఫలానాలకు ఏమో ఇబ్బంది అవుతుందో, ఇంకోళ్ళకో ఇబ్బంది అవుతుందో చూడబట్టింది. ఎవరు కష్టం మనం అందరూ ఒక గుర్తు మీద ఉండాలి. అవసరం ఉంటే రోజు అవుతుంటే పని నన్ను మంచిగా ఉంటుంది కాబట్టి ఇంటితో కష్టం ఆలోచనకి మనం అంత కావద్దని నేను మీ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి కార్మిక సోదరులారా మనందరం కూడా పేద కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఈ పనులు చేస్తుంది. పెద్ద కుటుంబాల నుంచి ఈ పని చేయదు, ఈ జాతి చేయదు, ఈ మృతి పని చేయదు. మరి ఇట్లాంటి పేద కుటుంబాలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఏం చేయాలంటే మన సంక్షేమాల గురించి మన 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 గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఆ చేయాలని చెప్పేసి సిఐటి పత్రాన్ని ఆబ్సెంట్ అయిన వాళ్ళందరూ పేరు చేయాలి. అక్కడ మన మన ఆ డేట్స్ వరకు ఒకరికి మీరు కూడా తీసుకోవాలి. మొత్తం తీసుకొని ఆ రోజు ఆపుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సండేకి ఇదే డ్రెస్ మీద రావాలి. ఇదే డ్రెస్ మీద సండే రావాలి. అవసరం ఉంటే లీవ్, ఒక అవసరం కన్వెన్షన్ ఉంటే లీవ్ పెట్టుకుని రావాలి. సెక్యూరిటీ నుంచి ఒక 10 మంది, మన స్లీపర్స్ నుంచి 10 మంది, తర్వాత పేషెంట్ కేర్ నుంచి 10 మంది ఒక అవకాశం ఉంటుంది. లేదా ఎక్కువ అవకాశం ఉంటే ఎక్కువ మంది ప్రయత్నం మీరు అందరూ చేయాలి. ఓకే కదా? మీరందరూ ఒకసారి మనం జయప్రదం చేద్దాం. 16 నాడు సండే అంటే అందరం జయప్రదం చేద్దాం అన్నారు. సూపరింటెండెంట్ గారికి పడుతుంది అన్నారు కదా. సూపరింటెండెంట్ గారికి పడుతుంది ఈ పేరు నా పేరు హెల్త్ వస్తుంది. మరి పొద్దున్నాలి
కార్మికుల ఐక్యత, గవర్నమెంట్ హాస్పిటల్ కార్మికుల ఐక్యత, ప్రభుత్వ వైద్యశాల కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయలు, కనీస వేతనం 21,000 రూపాయలు, 21,000 రూపాయలు, 21,000 రూపాయలు. ఏప్రిల్ చేద్దాం. ఫిబ్రవరి 16వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక బంద్ను చేద్దాం. ఏప్రిల్ చేద్దాం సార్వత్రిక బంద్ను. జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత.